సంజీవ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 10 మినిట్స్‌తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ రివ్యూ తర్వాత 'రాజాధిరాజా' మూవీ రివ్యూ కూడా వస్తుంది గైస్. ఆ మూవీ చూసేసాను. సరే ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే మూవీ స్టార్ట్ చేయడమే లవ్ అనేసి, సినిమా అనేసి, యాక్టింగ్ అనేసి స్టార్ట్ చేస్తారు. అదైతే కొంచెం పర్లేదులే ఓకే, ఓకే అనిపించింది. మెయిన్ థింగ్ మామ మూవీలో స్టోరీ అయితే చాలా అంటే చాలా నార్మల్ స్టోరీయే. మనమైతే చాలా అంటే చాలా మూవీస్‌లో చూసే ఉంటాం. సరే ఈ స్టోరీని వీళ్ళేమన్నా కొంచెం డిఫరెంట్‌గా తీసుకెళ్ళి కొంచెం డిఫరెంట్‌గా రాసుకున్నారా అంటే లేదు. చాలా అంటే చాలా రెగ్యులర్‌గా ఉంది. సినిమాలో డైలాగ్స్ కావచ్చు, ఆ సీన్స్‌లో రైటింగ్ కావచ్చు మరీ అంత బాగుండవు గైస్. ఏదో చాలా అంటే చాలా రెగ్యులర్‌గా ఉంటాయి. సరే ఇదంతా వద్దు. మూవీ లాస్ట్ ఒక 20 మినిట్స్‌లో గైస్ సినిమా అనేసి ఒక చిన్న ఎమోషన్ ఉంటది. ఆ ఎమోషన్ వర్కౌట్ అయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుండేది. కాకపోతే ఏంటంటే మూవీలో ఆ ఎమోషన్ గైస్ నాకైతే అస్సలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళు ఏదో బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మనకైతే వర్కౌట్ అవ్వదు. ఆ లాస్ట్ ఒక 20 మినిట్స్ లో వీళ్ళైతే ఎమోషన్ గైస్ వీళ్ళైతే ప్రాపర్ గా చూపించలేకపోయారు. మనకొక ఫీలింగ్ రాదు మన హీరోకి ఇలా అయిపోతుంది అనేసి మనకొక ఫీలింగ్ రాదనమాట. మన హీరోకి ఇలా అవ్వకూడదురా, అదిరా, ఇదిరా అనేసి మనకైతే అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఏంటంటే లాస్ట్ ఒక 20 మినిట్స్ లో గైస్ అన్ని కష్టాలు వచ్చేస్తా ఉంటాయి మన హీరోకి. జస్ట్ ఎలా అంటే ఏదో క్లైమాక్స్ కాబట్టి అన్ని ఎమోషన్స్ వచ్చేసి అన్ని బాధలు వచ్చేసి మన హీరో మీద పడిపోవాలి. మన హీరో ఏమో కుంగాలి, కృషించాలి అంటారు. అదైతే గైస్ నాకైతే అస్సలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ థింగ్ నువ్వు మూవీలో చూపించాలి. ఒక ఎమోషన్ సరే పర్ఫెక్ట్ గా చూపిస్తే చాలు, ఎవరికైనా వర్కౌట్ అయింది. కాకపోతే అలా కాకుండా అదనేసి ఇదనేసి ఆ ఎమోషన్, ఫిల్మ్ ఎమోషన్, అలాగే లవర్ ఎమోషన్, అలాగే మనీ ఎమోషన్ ఇదంతా కలిపేసి ఏదో చేసేస్తా ఉంటాడు. అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీ స్టార్టింగ్ లో స్టోరీ గైస్ నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. వీళ్ళు ఏదో చెప్పేస్తా ఉంటారు లవ్ స్టోరీ అనేసి, బిర్రులు తాగుతూ అదనేసి ఇదనేసి నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఆడిషన్స్ అనేసి తిరుగుతూ ఉంటారు. అది కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మూవీలో ఏమైనా బాగుందరా అంటే నాకైతే ఏం కనిపించట్లేదు మా మూవీలో. మరీ అంత నాకైతే గొప్పగా అనిపించలా. మూవీ చాలా వరకు లాగే ఉంటది. చాలా అంటే చాలా లాగ్ చేసుకుంటూ తీసుకువెళ్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే ప్రీ క్లైమాక్స్ ఏదో ఒక సీన్ అయితే కొంచెం పర్లేదులే ఓకే, ఓకే అనిపించింది. అది కూడా ఏదో నార్మల్ గా అంటే పిచ్ అంటే పిచ్చ నార్మల్ గా అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే గైస్ మూవీలో అయ్యప్ప మాలేసి ఒక అతను ఉంటాడు డైరెక్టర్ అనేసి. అతను మామ ఎలా పడితే అలా తిట్టేస్తా ఉంటాడు. అలాగే అతన్ని కొంతమంది తిట్టేస్తా ఉంటారు. అంటే మాల ఎందుకు వేసుకోవడం, అలా తిట్టడం ఎందుకు? నాకైతే అదైతే నచ్చలేదు. అలా ఎందుకు చేస్తున్నారా ఏంట్రా బాబు అనిపించింది. సరే ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో డైరెక్షన్స్, విజువల్స్ ఏమన్నా కొంచెం పర్లేదా అంటే అవి కూడా గైస్ చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.